ఏర్పడినటువంటి ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేటువంటిది ఎలా ఉందో చూడండి. రెడ్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్. ఓకే, సో ఎల్లో కలర్ని ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము ఎగ్జాన్ అని, ఎల్లో కలర్, రెడ్ కలర్ నేమో ఇంట్రాన్స్ అని అంటున్నాం. అంటే యాక్చువల్గా ఏం ఏర్పడాలి, అన్ని ఎల్లో కలర్ సీక్వెన్స్ ఉండాలి. కానీ అక్కడక్కడ ఏమొచ్చింది, రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఇంట్రాన్స్ వచ్చి జాయిన్ అయినాయి. ఎందుకు ఇంట్రాన్స్ జాయిన్ అయినాయి అంటే ఇవి సింథసిస్ జరిగేటప్పుడు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ను పూరించడానికి ఇంట్రాన్స్ అనేటువంటి సీక్వెన్స్ వచ్చి జాయిన్ అవుతుంది. అది కూడా న్యూక్లియోటైడ్ సీక్వెన్సే. ఆ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అన్ట్రాన్స్లేటెడ్ ఏరియాకి, అన్ట్రాన్స్లేటెడ్ ఏరియా నుంచి ప్రోటీన్ రాదు, దాని యొక్క స్ట్రక్చర్ కూడా మారుతుంది, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ కూడా మారుతుంది. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆర్ ఫార్మ్డ్. మామూలుగా సిస్ట్రాన్స్ నుంచి మనకు ఎగ్జాన్స్ కామన్ గా ఏర్పడతాయి. ఒక్కోసారి రికాన్స్ ఏర్పడతాయి, రికాంబినెంట్ జీన్స్ కూడా ఏర్పడవచ్చు. ఒక్కోసారి మ్యుటేషనల్ జీన్స్ కూడా ఏర్పడవచ్చు. రికాన్స్ రికాంబినేషన్ జీన్స్, mutational genes, or natural genes are exons. The exons only represent the production of protein in the translation process. Okay, exons, introns అని ఇక్కడ ఆల్టర్నేట్ గా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో మనం ఏం జరుగుతుందంటే, న్యాచురల్ గా ఏం జరుగుతుందంటే ఈ ఇంట్రాన్స్ తొలగించాలి, తర్వాత ఈ యొక్క స్టాండ్ను స్టాండర్డైజ్ గా చేయాలి, అసలైనటువంటి మెసెంజర్ ఆర్ఎన్ఏగా మార్చాలి. అంటే ఏం జరగాలి, there are 3 processes are there. I already told you. ఇందులో క్యాపింగ్, టైలింగ్ అండ్ స్ప్లైసింగ్. ఇక్కడ క్యాపింగ్, మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ and attach the 5' of the production RNA. ప్రొడక్షన్ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి 5' దగ్గర అది అతికి ఉంటుంది, అది ప్రొటెక్షన్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వెనక వైపు ఉన్నటువంటి పాలీ ఏ అడినలేట్ టెయిల్ అంటాం, దీన్ని టైలింగ్ అంటాం. సో అడినలేట్ రెసిడ్యూస్ అన్ని వచ్చి యాడ్ అవుతాయి, దాదాపు 200 దాకా యాడ్ అవుతాయి. ఇది కూడా అన్ట్రాన్స్లేటెడ్ ఏరియా. గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ కూడా అన్ట్రాన్స్లేటెడ్ ఏరియా, కెనాట్ రెస్పాండ్ ఫర్ ది protein production. Only the yellow color genes are there. Yellow color genes are combining together and the formation of the complete messenger RNA. That process takes by the special type of process, that is the splicing. Splicing అనేటువంటి ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా ఏం జరుగుతుందంటే ఇంట్రాన్స్ ను తొలగించేవి, ఇక్కడ చూడండి ఇంట్రాన్స్ అని తొలగిస్తున్నాయి, ఇంట్రాన్స్ తొలగించే ప్రాసెస్ ఉంటుంది. తర్వాత అన్ని ఎగ్జాన్స్ ను కలపడం అనే ప్రాసెస్ ఉంటుంది. All exons are combining together and the formation of the messenger RNA, the purified messenger RNA. The actual messenger RNA forms, but initially it not produced. ప్రారంభంలో మెసెంజర్ RNA డైరెక్ట్ గా ఏర్పడదు, యూకారియోట్ లో డైరెక్ట్ గా ఏర్పడదు, అది హెట్రోజినస్ న్యూక్లియర్ RNA గా ఏర్పడింది. హెట్రోజినస్ న్యూక్లియర్ RNA నుంచి మెసెంజర్ RNA ఏర్పడాలంటే 3 ప్రాసెస్ జరగాలి, క్యాపింగ్, tailing and splicing. Splicing means removing of introns, attaching the all exons, so that the formation of messenger RNA. The actual messenger RNA is this one. So this messenger RNA having a sequence. On the messenger RNA we can observe that sequence, the sequence of nucleotides. The sequence of nucleotides is actual chemical message derived from DNA. DNA మీద ఉన్నటువంటి ఆ యొక్క న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఏది ఉందో ఆ సీక్వెన్స్ కు కంప్లిమెంటరీ సీక్వెన్స్, ఇది కంప్లిమెంటరీ సీక్వెన్స్, నాట్ సేమ్ సీక్వెన్స్ కాదు, కంప్లిమెంటరీ సీక్వెన్స్. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ యు వస్తుంది, ఇక్కడ జి ఉంటే ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ సి ఉంటే ఇక్కడ జి వస్తుంది అనే సీక్వెన్స్ ఇది. ఈ సీక్వెన్స్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ప్రోటీన్ ని ఏర్పరచగలిగే సామర్థ్యం ఉంటుంది. దట్ ఈస్ అ కెమికల్ మెసేజ్. ఏ మెసేజ్, అక్కడ పోయి రాపో అంటే పోయేస్తానని చెప్పడం కాదు, ఇక్కడ పోయి రావడానికి సంబంధించినటువంటి కెమికల్ మెసేజ్ ఉంది. అందుకే మనకు డిఎన్ఏ మాస్టర్ కెమికల్. ద మాస్టర్ కెమికల్ సెండ్ ద మెసేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసెంజర్ RNA. ద మెసెంజర్ RNA హ్యావింగ్ మెసేజ్, దట్ మెసేజ్ ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అనేవి ఏ రూపంలో ఉంటాయని కనుక్కున్నారంటే ట్రిప్లెట్ కోడాన్స్ రూపంలో కనుక్కున్నారు.
గామం అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క కోడాన్స్ అనే మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉన్నటువంటి సీక్వెన్స్ ను కోడాన్స్ అని చెప్పాడు. ఆ కోడాన్స్ ఏవి? ట్రిప్లెట్ కోడాన్స్. ట్రిప్లెట్ కోడాన్స్ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. The triplet codons are present on the messenger RNA. So the sequence of triplet codons on the messenger RNA and the sequence of amino acids in the protein. అంటే ఇక్కడ ఉన్నటువంటి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉన్నటువంటి యొక్క కోడాన్స్ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ కోడాన్స్ యొక్క సీక్వెన్స్ ఏం తెలుపుతుంది అంటే ఒక ప్రోటీన్ లో ఉన్నటువంటి అమైనో ఆమ్లాల యొక్క సీక్వెన్స్ తెలుపుతుంది. దీన్నే జెనెటిక్ కోడ్ అంట. జెనెటిక్ కోడ్ అంటే ఏమో కాదు. జెనెటిక్ కోడ్ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి కోడాన్ల యొక్క వరుస క్రమము ప్రోటీన్ లో ఉన్నటువంటి అమైనో ఆమ్ల యొక్క వరుస క్రమాన్ని తెలుపుతుంది. ఆ తెలపడాన్ని జెనెటిక్ కోడ్ అంట. డిఎన్ఏలో ఉన్నటువంటి సమాచారానికి అనుగుణంగా మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ ప్రకారంగా ప్రోటీన్ ఏర్పడుతుంది. డిఎన్ఏ ఏ ప్రోటీన్ తయారు చేయాలో ఆ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏ తయారు చేస్తుంది. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడడానికి సహకరిస్తుంది. అది మనం ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అనులేఖనము అనే పద్ధతి ద్వారా జరుగుతుంది అండి. చూసారా ఎంత కఠినమైన అంశం ఇది. డిఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడడానికి సంబంధించిన సమాచారం మీకు చెప్పాను. ట్రాన్స్క్రిప్షన్ అనులేఖన ప్రమాణము లోపల ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్స్, టర్మినేటర్. ప్రమోటర్ దగ్గర మనకు సిగ్మా ఫ్యాక్టర్, తర్వాత టర్మినేటర్ దగ్గర రో ఫ్యాక్టర్స్ బాగా ప్లే చేస్తాయి. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ అక్కడ అటాచ్ అవుతుంది, ప్రమోటర్ దగ్గర అటాచ్ అవుతుంది. అది కదులుకుంటూ పోయే సమయంలో ఆ కంప్లిమెంటరీ స్టాండ్ ఏర్పడుతుంది. ఆ కంప్లిమెంటరీ స్టాండ్ అనేది హెచ్ఎన్ఆర్ఎన్ఏగా ఏర్పడుతుంది. ఆ హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుండి మనకు లాస్ట్ కు మాడిఫై చెంది మెసెంజర్ ఆర్ఎన్ఏగా ఏర్పడుతుంది. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ అనేటువంటిది ప్రోటీన్ ఏర్పరచడానికి పనికి వస్తుంది. ఆ సీక్వెన్స్ వరుస క్రమం ఆ కోడాన్స్ యొక్క ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ కోడాన్స్ అని అంటారు. ఆ కోడాన్స్ ఏ రూపంలో ఉంటాయి? ట్రిప్లెట్ కోడాన్స్ రూపం, త్రిక సంకేతం రూపంలో ఉంటాయి. త్రిక సంకేతాలుగా ఉంటాయి. 3 సంకేతాలతో ఉంటాయి. ఆ త్రిక సంకేతాలు ఒక్కొక్క త్రిక సంకేతము ఒక అమైనో ఆమ్లాన్ని సూచిస్తుంది. ఎన్ని త్రిక సంకేతాలు ఉంటే అన్ని అమైనో ఆమ్లాలు వచ్చి జాయిన్ అవుతాయి. అన్ని అమైనో ఆమ్లాలు రైబోజోమ్ దగ్గర వచ్చి జాయిన్ అవుతాయి. జాయిన్ అయిన తర్వాత అవన్నీ కూడా పాలీపెప్టైడ్ చైన్ గా మారుతాయి. ఆ పాలీపెప్టైడ్ చైన్ విడుదల అవుతుంది, ప్రోటీన్ తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. మామూలుగా ఇంతకుముందు మీకు చెప్పిన విషయాన్ని చూద్దాం. ఇక్కడ చెప్పాను నేను జెనెటిక్ కోడ్. జెనెటిక్ అంటే జన్యు సంకేతం అంటారు. జన్యు సంకేతం అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. A set of all possible combinations. A set of all possible combinations, 3 nucleotides. Combinations of 3 nucleotides in a DNA or RNA. Specific amino acid sequence. Specific amino acid sequence ను తెలుపుతాయి అన్నమాట. చూడండి, the sequence of triplets. ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుందమ్మా? ట్రిప్లెట్స్ రూపంలో ఉంటుందని చెప్పడం జరిగింది. ద సీక్వెన్స్ ఆఫ్ ట్రిప్లెట్స్ ఆన్ మెసెంజర్ ఆర్ఎన్ఏ రిప్రజెంట్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ద ప్రోటీన్ ఈజ్ నోన్ యాజ్ జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ అంటే ఏమిటో కాదమ్మా, మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి త్రిక సంకేతాల యొక్క వరుస క్రమము ప్రోటీన్ లో ఉన్నటువంటి అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాన్ని తెలియజేస్తుంది. అమైనో ఆమ్ల యొక్క వరుస క్రమాన్ని తెలియజేస్తుంది అనే విషయాన్ని మీరు గమనించవచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ రిక్వైర్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ టు పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్. ఇది కూడా చాలా బాగుంటుంది డెఫినేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ రిక్వైర్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ టు పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్. పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అంటే అర్థం ఏంటి? మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ యొక్క వరుస క్రమము. ఓకే, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, దట్ ఇస్ ఎ మెసెంజర్ ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్, టు ఏ పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్ లో ఉన్నటువంటి అమైనో ఆమ్ల యొక్క వరుస క్రమమే జెనెటిక్ కోడ్ గా చెప్తాము. దిస్ లెడ్ టు ద
ప్రపోజిషన్ ఆఫ్ జెనెటిక్ కోడ్ దట్ కుడ్ డైరెక్ట్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్. కాబట్టి ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఒక అమైనో ఆమ్లాన్ని సూచిస్తుంది, అమైనో ఆమ్లాన్ని తెలుపుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో హియర్ దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న హిస్టరీ కూడా ఉంది, అది ఎట్లా కనుక్కున్నారు అనే విషయాన్ని. ఇట్ వాస్ జార్జ్ గామోవ్, a physicist, who argued that since there are only 4 bases, adenine, guanine, cytosine, thymine, and if they have to code for 20 amino acids, ఈ 4 రకాల నైట్రోజన్ బేసెస్, నత్రజని సంయోగ క్షారాలు 20 రకాల అమైనో ఆమ్లాలను రిప్రజెంట్ చేస్తాయి అని చెప్పాడు. అయితే ఈ మధ్యలో 21వ అమైనో ఆమ్లాన్ని కూడా కనుక్కున్నారు, సెలనోసిస్టిన్. సెలనోసిస్టిన్ అనేటువంటి 21 అమైనో ఆమ్లాన్ని కనుక్కున్నారు. ఈ 21 అమైనో ఆమ్ల యొక్క సమాచారం ఇంకా తెలియవలసి ఉంది. ఇంతకుముందు మనం ఏమనుకున్నామో సాధారణంగా ఇందులో 20 అనుకున్నాం, 21 కూడా తెలుసుకోవడం జరిగింది. 21 తెలుసుకున్నప్పుడు స్టాప్ కోడాన్స్ మనకు 3 అని చెప్పడం జరుగుతుంది, తర్వాత చెప్తాం. అది స్టాప్ కోడాన్స్ 3 ఉంటాయి, అందులో ఆ 3 అన్నప్పుడు 21 వచ్చిందంటే ఒక స్టాప్ కోడాన్ తగ్గే అవకాశం కూడా ఉంది, ఫ్యూచర్ లో మనం చూస్తాం. ఓకే, సో హియర్ ద కోడ్ షుడ్ కన్స్టిట్యూట్ ఏ కాంబినేషన్ ఆఫ్ బేసెస్. ఈ కోడ్ అనేటువంటి ఎట్లా ఉంటుందంటే ఆ కాంబినేషన్ ఆఫ్ బేసెస్ అనేటువంటి దాంతో కాంబినేషన్ అయ్యే అవకాశం ఉంది, ఆ నత్రజని సంయోగ క్షారాలు కంబైన్ కావాలి అనే విధంగా ఉంది. ఈ సజెస్టెడ్ దట్ ఇన్ ఆర్డర్ టు కోడ్ ఫర్ ఆల్ ది 20 అమైనో యాసిడ్స్ ద కోడ్ షుడ్ బి మేడప్ ఆఫ్ 3 న్యూక్లియోటైడ్స్. అందుకే దాన్ని ఏమంటారంటే ట్రిప్లెట్ కోడ్ అంటారు. Triplet code introduced by George Gamow. The 4 nitrogen bases are responsible for the production of represent the 20 amino acids in the protein. ఓకే, అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే 3 న్యూక్లియోటైడ్స్ మనం కన్సిడర్ చేస్తే అన్నప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 అనేటువంటి తీసుకుంటే మామూలుగా 4 4 4 4 into 4 into 4 ఆ రకంగా మనం కాంబినేషన్స్ ఏర్పరచుకుంటూ పోతే ఏ అన్నప్పుడు ఏ అనేటువంటి 3 రకాలుగా అట్లా తీసుకుంటే యు జి సి అట్లా ఆ రకంగా ఒక్కోదానికి 3 న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ తీసుకున్నట్టయితే మనకు ఉండేది 4 కాబట్టి 4 నైట్రోజన్ బేసెస్ కాబట్టి 4 into 4 into 4 64 ట్రిప్లెట్ కోడాన్స్ వస్తాయి. ఈ ట్రిప్లెట్ కోడాన్స్ గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఇంతకుముందు సింగ్లెట్ కోడాన్ కూడా వచ్చిందండి. సింగ్లెట్ కోడాన్ అంటే ఒక నత్రజని సంయోగ క్షారము ఒక అమైనో ఆమ్లాన్ని సూచిస్తుందంటే ఉండేది 4 అన్నప్పుడు 4 అమైనో ఆమ్లాలు లేవు కదా, 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి 4 అమైనో ఆమ్లాలు సింగిల్ గా అవి అటాచ్ కావు అనే విషయం తెలిసింది, అది డిస్కార్డ్ అయింది. డూప్లెట్ కోడ్ అంటే 2 అమైనో ఆమ్లాలను తీసుకుంటే రెండు రకాల న్యూక్లియోటైడ్స్ ఒక జతగా తీసుకుంటే దట్ మీన్స్ ఏఏ జీజీ యుయు సిసి అట్లా తీసుకుంటూ పోతే అప్పుడు ఎన్ని వస్తాయి? 4 into 4 ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. 4 into 4 is equal to 16 duplets వస్తాయి. 16 duplets cannot represent 20 amino acids, but whereas the 4 into 4 into 4 64 codons are formed. If 64 codons are formed, it will represent the 20 amino acids అని మనకు అర్థమైంది. So triplet codons are responsible for the 20 amino acids. Singlet code, duplet code is rejected. The chemical method of developed by Hargobind Khorana was instrumental in the synthesizing RNA molecules with defined combinations. The chemical method developed by Hargobind Khorana, Indian scientist, was instrumentally synthesizing the RNA molecules with defined combinations of bases. Homopolymers such as the UUU and copolymers that is you can see that CAA, okay, such as the UUU, CAA, CCA. So he can observe that homopolymers such as the UUU and copolymers. Next, Marcel Nirenberg's cell-free system for protein synthesis. Cell-free system in protein synthesis finally helped. సో మార్సెల్ నిరెన్బర్గ్ చెప్పినటువంటి
సెల్ ఫ్రీ సిస్టమ్ ద్వారా ప్రోటీన్ సింథసిస్ అనేది చేయడం ద్వారా అది అసలు యాక్చువల్గా ఏ న్యూక్లియోటైడ్స్ ఏ రకంగా ఉపయోగపడతాయో తెలియడం జరిగింది. సో కృత్రిమమైనటువంటి జన్యువును తయారు చేసినటువంటి ఘనత ఎవరికి దక్కింది? హర్గోవింద్ ఖురానా. ఆర్టిఫిషియల్ జీన్ సింథసిస్ taken by the Hargobind Khurana. Then Marcel Nirenberg's involved here given the information cell-free system of protein synthesis. అంటే కణము బయట ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. దాని కొరకు చూడండి, ద ఎంజైమ్ పాలీన్యూక్లియోటైడ్ phosphorylase enzyme synthesized and it is known as the Okawa enzyme. ఎందుకు దీన్ని ఒకావా ఎంజైమ్ అంటే, సో నేమ్డ్ ఆఫ్టర్ సెవెరో ఒకావా, ఆయన పేరుకు ఆయన కనుక్కున్నాడు కాబట్టి ద ఎంజైమ్ పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ ఐడెంటిఫైడ్ ఆర్ డిస్కవర్డ్ బై ఒకావా. సో దాన్ని ఒకావా ఎంజైమ్ అంటారు. ఎందుకు ఆయన పేరు పెట్టారంటే ఆయన కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టడం జరిగింది, నేమ్ ఆఫ్టర్ సెవెరో ఒకావా. సో దిస్ polynucleotide phosphorylase enzyme was also helpful in polymerizing RNA. With defined sequences in template independent manner, enzymatic synthesis of RNA. Finally, we have identified that checkerboard for genetic code was prepared. Genetic code is prepared. ఆ జెనెటిక్ కోడ్ గురించి మనం మాట్లాడాలి. హియర్ we can observe that three angles we can observe. The first letter here, the second letter and the third letter. So the checkerboard explains about the genetic code. 64 codons are present. 4 into 4 into 4, 64 codons are formed. Triplet codons are formed. Let us see here. First letter in the left side, in the top side another letter we can use, and this the right side we can observe that another sequence in every block. So UCAG, okay, UCAG. సింపుల్ గా మనము బాగా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను నేను. జస్ట్ యు అనే దాన్ని మనం మనసులో గుర్తుపెట్టుకోవడానికి కొరకు యూనివర్సిటీ అని పెట్టుకోండి. సి అనేది కాలిఫోర్నియా అని పెట్టుకోండి. ఏ అంటే అగ్రికల్చర్, ఏజీ అగ్రికల్చర్ అని గుర్తుపెట్టుకోండి. సో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అగ్రికల్చర్ అనే మనసులో పెట్టుకుంటే ఆటోమేటిక్గా యూసీఏజీ అనే ఐడియా గుర్తొస్తుంది. అది ఓన్లీ కొండ గుర్తు. మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ఎప్పుడైనా ఒక జెనెటిక్ కోడ్ను పుస్తకం చూడకుండా మనం గీయచ్చు. మనం గీయడానికి కొరకు ఒక చిన్న టెక్నిక్ అనమాట, యూసీఏజీ. సో యూసీఏజీ ఇక్కడ కూడా చూడండి, యూసీఏజీ. సో ఈ టేబుల్ ఎట్లా తయారవుతుంది, ఇందులో ఏ రకమైనటువంటి అమైనో ఆమ్లాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసుకోవాలి. 20 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ 20 రకాల అమైనో ఆమ్లాలు ఏ ట్రిప్లెట్ కోడాన్స్ రిప్రజెంట్ చేస్తాయో మనం ఒక్కొక్క బ్లాక్ లో మనం చూద్దాం. వర్టికల్ గా, తర్వాత హారిజంటల్ గా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో మనం ఎట్లా రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ యు ఉంది, ఇక్కడ యు ఉంది, తర్వాత ఇక్కడ దగ్గర యు తీసుకోవాలి. ఫస్ట్ సీక్వెన్స్ ఎట్లా తీసుకోవాలి, యు యు యు. ఓకే, ఇక్కడ చూడండి యు యు యు. ఓకే, యు యు ఇక్కడనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నిటికీ యు యువే వస్తుంది. కానీ ఇక్కడ యుయుసి, రైట్, తర్వాత యుయుఏ, రైట్, యుయుజి. ఓకే, సో ఈ ట్రిప్లెట్ కోడాన్స్ ఏర్పడినాయి. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ రెండు చెప్పుకుందాం. ఈ రెండు అంటే ఈ రెండుకి కొద్దిగా సంబంధం ఉంది, అందుకు చెప్తాను. సో ఇక్కడ సియుయు, ఓకే, తర్వాత సియుసి, రైట్, సియుఏ, రైట్, సియుజి. ఓకే, సో ఈ బ్లాక్ లో 4 ట్రిప్లెట్స్ వచ్చాయి, ఈ బ్లాక్ లో 4 ట్రిప్లెట్స్ వచ్చాయి. అయితే ఇందులో యుయుయు, యుయుసి represent the phenylalanine.
FPHE అంటే ఫినైల్ ఎలనిన్. UUU UUC ఫినైల్ ఎలనిన్ అనే అమైనో ఆమ్లాన్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2, ఇక్కడ ఉన్నటువంటి 4 చూడండి, ఈ ల్యూసిన్ అనేటువంటి అమైనో ఆమ్లాన్ని రిప్రజెంట్ చేస్తాయి. UUA UUG CUU CUC CUA CUG. సో ఇక్కడ 4, ఇక్కడ 2, మొత్తం ఎన్ని? 6 ట్రిప్లెట్స్, 6 కోడాన్స్ ఒకే ఒక అమైనో ఆమ్లాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా, ఫినైల్ ఎలనిన్ ల్యూసిన్, రైట్? 2 బ్లాక్లు వచ్చేసినాయి మనకు. నెక్స్ట్ కమింగ్ టు కిందికి వెళ్దాం. సో థర్డ్ బ్లాక్ AUU AUC AUA AUG. ఓకే, బాగానే ఉంది. ఈ బ్లాక్ లో చూసినట్టయితే 3 కోడాన్స్, 3 ట్రిప్లెట్ కోడాన్స్ ఆర్ రిప్రజెంటింగ్ 1 అమైనో యాసిడ్, దట్ ఇస్ ఐసోలూసిన్. ఐసోలూసిన్ అనేటువంటి అమైనో ఆమ్లాన్ని ఈ కోడాన్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, బాగానే ఉంది. ఇంకొక విషయం మీకు బాగా పనికొచ్చేది, ప్రారంభ కోడాన్, ఇనిషియేషన్ కోడాన్ ఇక్కడ ఉంది, AUG రెడ్ కలర్ లో ఉంది, AUG. దీన్ని మిథియోనైన్ అంటాం. మిథియోనైన్ ఇది సల్ఫర్ కంటైనింగ్ అమైనో ఆమ్లం కలిగినటువంటిది. మిథియోనైన్ అనేటువంటిది సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్. సో విచ్ కోడాన్ ఇస్ రిప్రజెంట్? AUG ఈజ్ ఏ ఇనిషియేషన్ కోడాన్. దీనికి ఇంకొక కోడ్ కూడా చెప్తాను. AU అంటే మనం సాధారణంగా కెమిస్ట్రీలో ఏం చదువుకుంటాం? ఆరం అంటే G అంటే గోల్డ్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేటువంటి నాలెడ్జ్ అనేటువంటిది నాలెడ్జ్ రూపంలో చదవడం కాదు, నాలెడ్జ్ను గుర్తుపెట్టుకోవాలి. మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొండ గుర్తులు మనం ఉపయోగించాల్సిన అవసరం. ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయాలంటే కొన్ని సిగ్నల్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి కొరకు, అంతేగాని అలా ఎగ్జామినేషన్ రాయకూడదు. ఓకే, AUG అంటే ఇది ఇనిషియేషన్ కోడాన్. AU అంటే గుర్తుపెట్టుకోవాలి గోల్డ్ అని, G వస్తుంది, AUG. ఓకే, సో దట్స్ వై AUG ఈజ్ ఇనిషియేషన్ కోడాన్. ఇట్ విల్ రిప్రజెంట్ ద మిథియోనైన్ అమైనో యాసిడ్. ఓకే, బాగా 3 అయిపోయినాయి. నెక్స్ట్ కమింగ్ టు 4వ దానికి వద్దాం. GUUU GUC రైట్, అండ్ GUA GUG. సో ఇవి తీసుకున్నట్టయితే ఇది వ్యాలెన్ రిప్రజెంట్ చేస్తాయి. ఇవన్నీ కూడా GUU GUC GUA GUG. ఓకే, బాగానే ఉంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ దానికి వస్తే ఇక్కడ మనకు ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్ లో ఉన్నటువంటి నిలువుగా వచ్చిన బ్లాక్ లో ఫస్ట్ ఈ బ్లాక్ లో UCU UCU UCC UCA UCG ఈ 4 ఇట్లా గుర్తుపెట్టుకున్నాం. కానీ ఇలాంటి అంటే ద 4 కోడాన్స్ ఆర్ రిప్రజెంటింగ్ సీరిన్. ఓకే, అలాంటి సీరిన్ సంబంధించిన కోడాన్స్ ఇంకో కొన్ని ఉన్నాయి. ఈ 4 ప్లస్ కిందికి రండి, ఇక్కడ ఉన్నాయి సీరిన్. సో 4వ వర్టికల్ రోస్ లో 3వ దాంట్లో we can observe that సో AGU AGC AGU okay AGU AGC represent the serine. So how many codons are present in the checkerboard for the representing serine? 4 plus 2 6. How many codons are representing leucine? 6. ఇక్కడ 4 ఇక్కడ 2. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. జస్ట్ మనము ఈ చెక్కర్ బోర్డు చూడడం కాదు, ఇక్కడ ఈ యొక్క జెనెటిక్ కోడ్ను చూడడం కాదు, జెనెటిక్ కోడ్లో ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయో చెప్పగలగాలి. ఇవి కానీ వచ్చాయనుకోండి మీరు ఈజీగా అమైనో ఆమ్లాల గురించి ఈజీగా మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ రండి, CCU. ఈ 4 రిప్రజెంట్ చేస్తాయంటే అంటే వర్టికల్ రోస్ లో 2వ వర్టికల్ రో విల్ రిప్రజెంటింగ్ ద ప్రొలైన్ రిప్రజెంటింగ్ 4 ట్రిప్లెట్ కోడాన్స్. నెక్స్ట్ ఇది 3rd వర్టికల్ రో హారిజాంటల్ రో తీసుకుంటే ఇక్కడ సెకండ్ వర్టికల్ రోలో హారిజాంటల్ లో 2 తీసుకోవాలి. తీసుకుంటే ACU ACC ACA 309. ఓకే, నెక్స్ట్ యూ కెన్ సీ దట్ GCU GCC GCC ఓకే GCA GCG will 4 codons are representing alanine amino acid. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ రోకి వచ్చినట్టయితే UAU UAC. సో టైరోసిన్ is representing only 2 codons.
serine 6, proline 4, threonine 4, alanine 4, valine 4, methionine 1, isoleucine 3, leucine 6, phenylalanine 2, right? Like that, tyrosine 2. Next, these two is very, very important. UAA, UAG. UAA is a stop codon not representing any amino acid. UAG, it is also non-representing any amino acid, stop codon, or we can say non-sense codons. All are sense codons. Sense codons are 61, non-sense codons or stop codons are 3. UAA is a stop codon, UAG also stop codon, right? Okay, next coming to histidine, right? CAU, CAC. Third vertical row, second horizontal row, we can see that histidine 2. And next CAA, CAG. Okay, here glutamic acid, glutamine, this is glutamine. Here can observe that దీని difference అంటే glutamine, glutamic acid. Glutamine is a glutamine. Here we can see glutamic acid, aspartic acid. These are the acids. Okay, so here histidine 2 codons and glutamine 2. Okay, then next another one AAU, AAC, arginine, lysine 2, and aspartic acid, and you can see that GAA, GAG, glutamine. Sometimes you can observe that here instead of glutamine, valine will comes. Valine will comes. You can see GUG is there. GUG. GUG, instead of only change the adenine. Instead of adenine, when you observe that uracil will comes, change the amino acid. Okay. Sickle cell anemia will comes. Sickle cell anemia, one type of anemia, రక్తహీనత అనేటువంటి రావడానికి హెరిడిటికల్ గా వచ్చేటటువంటి ఒక చిన్న వ్యాధి. ఆ వ్యాధిలో ఏం జరుగుతుందమ్మా, ఏర్పడే ప్రోటీన్ లోపల ఒక చిన్న అమైనో యాసిడ్ చేంజ్ అవుతుందండి. ఎందుకు చేంజ్ అవుతుంది? ఓన్లీ వన్ న్యూక్లిక్ యాసిడ్, వన్ బేస్ పేర్, వన్ బేస్ అడినిన్ బదులుగా యురాసిల్ వస్తుంది. సో దట్ యు కెన్ చేంజ్ ద వన్ న్యూక్లియోటైడ్, one base, change the entire structure of the body, condition of the body. Sickle cell anemia రావడానికి ఈ చిన్న చేంజ్ రావడానికి జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ వన్, లెట్ us see here. నాలుగో దాంట్లోకి వద్దాం. UCU, UCG. సో cysteine. So these two are very, very important in the examination, and methionine also important. These two, cysteine and methionine. Cysteine, methionine, sulfur containing amino acid. Cysteine, methionine, sulfur containing amino acids. Next UGA. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇది స్టాప్ కోడాన్. UAA, UAG. ఈ ఏజ్ ని ఏం చేస్తామంటే జీని ఇవతలు తీసుకురాని ఏని అవతలు తీసుకోమండి చాలు. UAA గుర్తుపెట్టుకోవాలి. UAA, UAG, UGA. These are stop codon. 3 stop codons are present here, and only one codon representing for the tryptophan, cysteine and tryptophan, UGG, tryptophan, right? Next let us see CGU. Okay, CGU, CGC, CGA, CGG. So arginine also we represent another codons also, not only 4. Another one that is here, you can see AGA, AGG. These 2 codons also represent arginine. So that arginine consisting of 6 codons, right? Okay, and next last one, so glycine. So last one you can see that GGU, GGC, GGA, GGG. These 4 codons are representing glycine. Okay, so this describing the genetic code in the triangle format. ఇక్కడ ఒక యాంగిల్ లో చూస్తాం, ఇక్కడ ఒక యాంగిల్ లో చూస్తాం, ఇక్కడ ఒక యాంగిల్ లో, ప్రతి దాంట్లో చూస్తాం అన్నప్పుడు ట్రిప్లెట్ కోడాన్స్ వస్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 64 కోడాన్స్ ఆర్ ప్రెజెంట్. 64 కోడాన్స్ ఆర్ రిప్రజెంటింగ్. సో
genetic code. In the 64 codons, 3 codons are nonsense codons or stop codons. AUG starting codon, AUG starting codon, and 3 are nonsense codons. And when you talk about 64, 3 codons are stop codons or nonsense codons, and remaining are sense codons. The sense codons are representing different types of amino acids. So stop codon కు ఎటువంటి యాంటీ కోడాన్స్ ఉండవు. వీటన్నిటికీ యాంటీ కోడాన్స్ టీఆర్ఎన్ఏలో ఉంటాయి, కానీ ఈ యొక్క స్టాప్ కోడాన్స్ కి ఎటువంటి యాంటీ కోడాన్స్ ఉండవు. ఓకే, ఇదంతా అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్ లోపల జెనెటిక్ కోడ్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్, సైలెంట్ ఫ్యూచర్స్, అవి మన తర్వాత చదువుకుందాం. థ్యాంక్ యూ. ఈ క్లాస్ లో మనము టాంజెంట్ ఈక్వేషన్,